చూడండి, వేసవి కాలంలో మనం ఎప్పుడు కూడా ఎండలో ప్రయాణం చేయం. ఎందుకంటే ఈ ఎండను తట్టుకునే శక్తి మనకి కొంచెమే ఉంది, కొంచెం దూరం మనం నడవగలం. కానీ ఇశ్రాయేలు ప్రజలను దేవుడు నడిపిస్తున్నప్పుడు పగలు మేఘస్తంభము, రాత్రి అగ్నిస్తంభమై ఉండి వారిని నడిపించాడని బైబిల్ గ్రంథం చెబుతూ ఉంది. ఎంత ప్రేమగల దేవుడో చూడండి. వాళ్ళకి కనీసం కొంచెం కూడా ఎండ తగలకూడదని ఒక మేఘస్తంభాన్ని పంపించాడు. 10 మంది కాదు, 20 మంది కాదు, 100 మంది కాదు, 1000 మంది కాదు, 1,00,000 మంది కాదు, లక్షల కొలది ప్రజలను దేవుడు నిజంగా నడిపించుకుంటూ వెళ్ళటానికి ఎంత ప్రణాళికను వేశాడంటే, వారి పట్ల దేవునికి ఉన్నటువంటి ఆ ప్రణాళికను వాళ్ళు గుర్తించలేకపోయారు, సణిగారు. సణిగినందువల్ల సంహారకుడి చేత నశించిపోయారు. కనుక సనుగుడు అనేది నీకు నాకు